ధౌమ్యుడు పాండవులకు పురోహితుడు. ఆయన ఒక పెద్ద మహర్షి. ఆయన వద్ద ఉపమన్యుడు, ఆరణి, బైదుడు అనే ముగ్గురు శిష్యులు విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. ముగ్గురు చాలా తెలివైన వారు, అంతకు మించి అమిత గురుభక్తి తత్పరులు. ఒకనాడు ధౌమ్యుడు తన శిష్యులతో ఆరణిని పిలిచాడు. మన పొలం దగ్గర కాలువ గట్టు తెగి వరిచేను ముంచేస్తోంది. నువ్వు వెళ్ళి ఆ కాలువకు అడ్డుకట్ట వేసిరా అని ఆజ్ఞాపించాడు. ఆరుని పొలానికి వెళ్ళి గట్టు తెగిన కాలువకు అడ్డుకట్ట వేయడానికి రకరకాలుగా ప్రయత్నించాడు. కుప్పలు కుప్పలుగా మట్టి తెగి గట్టుకు అడ్డు వేశాడు. అయినా అది నిలవకుండా ఉంది. ఇక ఏం చెయ్యాలో తోచక కాలువ గట్టుకు అడ్డుగా తానే పడుకున్నాడు. అప్పుడు నీరు చేనులోకి చేరడం ఆగిపోయింది. రాత్రైనా ఆరుని ఆశ్రమానికి రాలేదు. ధౌమ్యుడు మిగిలిన ఇద్దరు శిష్యులను వెంట పెట్టుకుని పొలానికి వెళ్ళాడు. పొలంలో వెదుగుతూ ఉండగా కాలువ గట్టుకు అడ్డంగా పడుకొని ఉన్నాడు ఆరునిని కనిపించాడు. ధౌమ్యుడు అతడిని లేవనెత్తి, వత్స, నీ గురు భక్తికి సంతోషించాను. నువ్వు త్వరలోనే గొప్ప విద్వాంసుడివి కాగలవు అని దీవించాడు. అతడిని అన్ని విద్యలు నేర్పించి విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. కొన్నాళ్లకు ధౌమ్యుడు తన శిష్యులలో ఉపమన్యుణ్ణి పిలిచి, పాఠాలు చదువుకోవడం పూర్తయ్యాక రోజు ఆవులను మేపి వస్తూ ఉండు అని ఆజ్ఞాపించాడు. ఉపమన్యుడు గురువు చెప్పినట్లే చేయసాగాడు. ఒకవైపు ఆశ్రమంలో పనులు చేస్తూ చదువుకుంటూ, మరోవైపు గోవులు కాసే పని కూడా చేస్తూ ఉపమన్యుడు పుష్టిగా ఉండేవాడు. ఒకరోజు ధౌమ్యుడు ఉపమన్యుడిని చూసి, ఇన్ని పనులు చేస్తున్నా నువ్వు ఇంత పుష్టిగా ఎలా ఉన్నావు? ఇంట్లో కూర్చొని తింటున్న నే అంత పుష్టిగా లేను సుమా అన్నాడు. ఆచార్య, నేను భిక్షాటన చేసుకుని జీవిస్తున్నాను. నాకు రోజు ఎన్నో వంటకాలు దొరుకుతూ ఉంటాయి. వాటిని ఆరగిస్తూ ఉండడం వలననే నేను ఇంత పుష్టిగా ఉన్నాను అని చెప్పాడు ఉపమన్యుడు. అలాగైతే నువ్వు రోజు సంపాదించే భిక్షను తీసుకుని వచ్చి నాకు కూడా ఇస్తూ ఉండు అని ఆదేశించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు ప్రతిరోజు తాను సంపాదించే భిక్షను గురువుకు ఇస్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడుస్తున్న ఉపమన్యుడు ఎప్పటిలాగానే పుష్టిగానే ఉండేవాడు. కొన్నాళ్లకు ధౌమ్యుడు, నువ్వు తెచ్చిందంతా నాకే ఇస్తున్నావు కదా, అయినా పుష్టిగానే ఉంటున్నావు, అదెలా సాధ్యమవుతోంది అని అడిగాడు. ఆచార్య, పగలు సంపాదించిన భిక్ష అంతా తమకు తెచ్చి ఇస్తూ ఉన్నాను. రాత్రివేళ దొరికిన భిక్షను నేను తింటున్నాను అని బదులిచ్చాడు ఉపమన్యుడు. ఇక నుంచి రాత్రివేళ భిక్ష కూడా నాకే తెచ్చిస్తూ ఉండు అని ఆజ్ఞాపించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు అలాగే చేయసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచిన ఉపమన్యుడు ప్రకారమే కనిపించసాగాడు. 2 పూటల భిక్ష నాకే తెచ్చి ఇస్తున్నావు కదా, అయినా నువ్వు ఇంకా పుష్టిగానే ఎలా ఉంటున్నావు అని అడిగాడు ధౌమ్యుడు. ఆవుల పాలు తాగుతూ ఉన్నాను ఆచార్య అని బదులిచ్చాడు ఉపమన్యుడు. పాలు లేక లేగదూడలు బక్క చిక్కిపోతున్నాయి. ఇకపైన నువ్వు ఆవు పాలు తాగడం మానుకో అని ఆదేశించాడు ధౌమ్యుడు. ఉపమన్యుడు ఆవు పాలు తాగడం కూడా మానేశాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ కృషించసాగాడు. ఒకనాడు ఆవులను మేతకు తీసుకుపోతున్నప్పుడు ఆకలికి తాళలేకపోయాడు. దారిలో కనిపించిన జిల్లేడు మొక్కల ఆకులను తిన్నాడు. ఆకలి తీరిందో లేదో గాని జిల్లేడు ఆకులు తిన్నందుకు ఉపమన్యుడికి గుడ్డితనం వచ్చింది. ఆవులను తిరిగి ఆశ్రమానికి తోలుకుని వస్తూ ఉండగా దారి గుర్తించలేక ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. ఆవుల అలవాటు కొద్దీ ఆశ్రమానికి చేరుకున్నాయి గాని వాటితో పాటు ఉపమన్యుడు రాలేదు. రాత్రి ఎంతసేపటికి ఉపమన్యుడు రాకపోవడంతో ఆందోళన చెందిన ధౌమ్యుడు అతడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక బావిలో నుంచి ఆర్ధనాదాలు వినిపించాయి. ధౌమ్యుడు బావి వద్దకు వెళ్ళి చూడగా ఉపమన్యుడు కనిపించాడు. ధౌమ్యుడు అతడికి ధైర్యం చెప్పి అశ్వనీ దేవతల మంత్రాన్ని ఉపదేశించాడు. మంత్ర ప్రభావంతో ఉపమన్యుడికి చూపు వచ్చింది. గురువు చేయి అందించడంతో సురక్షితంగా బావి నుంచి బయటపడ్డాడు. ధౌమ్యుడు అతడికి అన్ని విద్యలను నేర్పించి తనంతటి తాను విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. తర్వాత శిష్యులలో 3వ వాడైన బైదుడికి కూడా ఇలాగే
కఠిన పరీక్షలను పెట్టి వాటిని నెగ్గిన తర్వాతనే అతడికి కూడా అన్ని విద్యలను ఉపదేశించాడు ధౌమ్యుడు. గు అంటే చీకటి, రు అంటే దానిని పోగొట్టేది. అజ్ఞాన అంధకారంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి జ్ఞానం అనే వెలుగులను వాళ్లకు నేర్పించి ప్రకాశింపజేసేటటువంటి వాడే గురువు. అటువంటి గురువుకు నేటి తరంలో విలువలు లేకోకుండా పోతూ ఉన్నాయి. ఇదండి మరి ఇవాల్టి కథ. అయితే ధౌమ్యుడు అతని శిష్యుల గురించి తెలుసుకున్నారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మరిన్ని ఇలాంటి కథలు మన ఛానల్లో ప్లేలిస్ట్ రూపంలో చాలా ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.